వెల్కమ్ బ్యాక్. మమత అనేది లేకుండా మమతా బెనర్జీ అనేక అరాచకాలు సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తుందని, పాండిచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ గెలిచిందన్నారు. కేరళంలో కూడా త్వరలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో విజయ్ గెలుపును స్వాగతిస్తున్నామన్నారు. విజయవాడలో బీజేపీ నాయకుల పదాధికారుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మాధవ్ తో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మూడోసారి అస్సాంలో గెలుపు కానీ, అలాగే పాండిచ్చేరిలో రెండోసారి మన యొక్క కూటమి ప్రభుత్వం గెలుపు కానీ, అలాగే కేరళలో కేవలం చరిత్రలో ఉన్నంతకాలంటే 1952 ఎన్నికల నుంచి ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి నుంచి ఇవాళ ఒక సీటు గెలిచి నియమంలో గతంలో 2017లో మొదటిసారి మనం అడుగుపెట్టిన సందర్భం. దాని తర్వాత ఈసారి 3 సీట్లు గెలవటం ఏదైతుందో ఇది కూడా గొప్ప విజయం. సుమారు 12% ఓట్లు రావటం కేరళలో ఏదైతుందో నిజంగానే మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా కేరళలో కూడా ఒక మార్పుకి సంకేతం వచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. మొన్న త్రిశూర్లో పార్లమెంట్ గెలిచాం, దాని తర్వాత తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచాం. ఇప్పుడు 3 సీట్లు గెలవటం ఇది కూడా ఒక శుభ సంకేతంగా మనం భావించవచ్చు.